హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. నా ఛానల్లో స్టోరీస్ని అందరూ వింటున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వ్యూవర్స్. బెల్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, సబ్స్క్రైబర్స్ నేమ్స్ కూడా ఎవరికీ కనిపించవు. వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఆశించినంతగా పెరగటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్ విభిన్న ప్రేమ కథ 55వ భాగం. తీర్థ ధ్రువస్పర్శకు తన్మయత్వంలో మునిగి అతన్ని హత్తుకోబోతూ అప్పుడే ఏదో గుర్తు వచ్చినట్లుగా ఒక్కసారిగా అతన్ని దూరం నెట్టి పరుగున బయటకు వెళ్ళబోయింది. వెంటనే ధ్రువ్ కూడా ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి ఆమె చేయి పట్టి ఆపాడు. దాంతో తీర్థకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యి అతని వైపు తిరగకుండా అలానే నిలిచింది. నాకు డ్రెస్అప్ చేయించాల్సింది నువ్వే, మరెక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. పూర్తిగా స్నానం చేసిరా, ఈలోపు నేను బట్టలు మార్చుకుంటాను అనేసి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. తీర్థ ఆ గదిలో నుండి తమ గదిలోకి వచ్చి వాష్రూమ్ డోర్ లాక్ చేసి గుండెల మీద చేయి వేసుకుని గుండెదడను తగ్గించుకుంటూ, ఏమైంది తీర్థ నీకు? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అని తెలియకముందు వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైందే? వాడికి ఏం కావాలో వాడెప్పుడూ క్లారిటీగానే ఉంటాడు, మరి నీ బుద్ధి ఏమైంది అని తనను తాను తిట్టుకుని గబగబా మరో చీర తీసి అందంగా కట్టుకొని తడి చీరను బాల్కనీలో ఉన్న వాషింగ్ మిషన్లో వేసేసి తడికూరలను తుడుచుకొని చిక్కు తీసుకొని చెంపల నుండి హెయిర్ని తీసి తలకి మధ్యలో క్లిప్ పెట్టి ఆ కురులను బంధించి మిగిలిన కురులను అల్లడం మొదలు పెట్టబోయింది. అప్పుడే ధ్రువ్ డోర్ నాక్ చేశాడు. అయ్యో, సారీ మార్చుకున్నాక గడియ తీసేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా రెడ్ జార్జెట్ శారీలో లూజ్ హెయిర్తో ముద్దుగా ఉన్న తీర్థను చూస్తూ, నువ్వు బట్టలు మార్చుకుంటుంటే నేను వచ్చేస్తానేమో అని వాష్రూమ్ డోర్ లాక్ చేశావా అని అడిగాడు ధ్రువ్. దాంతో ఆహా కాదు అది అని ఏదో చెప్పడానికి అవస్థ పడుతుంది. నీ ఆస్కార్ యాక్టింగ్ ఆపి ముందు తలతోడు అన్నాడు. వీడు నన్ను సావగొట్టిగాని వదలడు అనుకొని ఇదివరకటిలా సోఫా ఎక్కి తల తుడుస్తుంటే అప్పటిలా ఆమెను 2 చేతులతో చుట్టుకున్నాడు. అబ్బా, ఉదయం నుండి ఒకలా చంపుతున్నాడు అని ఇబ్బంది పడుతూ, ఇప్పుడు చేయి నొప్పి లేదా అని వెటకారంగా అడిగింది. తడి కాలు మీద జారి పడితే కాలు కూడా విరిగిందనుకో, నీకే నష్టం అని కష్టంగా ఆసరా కోసం నిన్ను పట్టుకున్నాను అన్నాడు. దాంతో కాలు విరిగితే అని అన్నాడని తల తొడవడం ఆపి అతని వైపు కోపంగా చూసింది. నువ్వెలా చూసినా నేను నిజాలే మాట్లాడతాను అన్నాడు. దాంతో తీర్థ నీరసంగా ముఖం పెట్టి, ఆ కర్రేదో నా తలకే తగిలినా నాకిన్ని కష్టాలుండవేమో అనుకుని తల తుడిచేసి డ్రెస్ తీసిచ్చింది. ఎంచకుండా ఆమె ఏమిస్తే అది వేసుకొని షర్ట్ మాత్రం వేసుకోవడానికి అవస్థ పడుతున్నాడు. దాంతో తీర్థ హెల్ప్ చేసి షర్ట్ తొడిగి బటన్స్ పెట్టి టై ఆ రోజు ధ్రువ్ ఎలా కట్టించాడో గుర్తు చేసుకుంటూ టై కట్టింది. పర్వాలేదే, ఉరి బిగించలేదు అన్నాడు. అంటే నేను నీ కంటికి మర్డర్లు చేసేదానిలా కనిపిస్తున్నానా అని అడిగింది. కాదనుకో అనేసి, నువ్వు టిఫిన్ తినేసి నా కోసం ఈ గదిలోకి టిఫిన్ తీసుకురా అన్నాడు. దాంతో ఆమె ఏమనకుండా అతని వైపు చూస్తుంటే, నాకు నేనుగా తినలేను కదా, మరి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు నాకు టిఫిన్ తినిపిస్తావా అని అడిగాడు. నేను చూస్తున్నది అందుకు కాదు, నిన్న మీ మావయ్య వాళ్ళ విషయంగా అని ఏదో అంటుంది. వాళ్ళ విషయం ఎత్తకు తీర్థ, మళ్ళీ నేను నీ మీద అరిస్తే ఏడుస్తావు, నాకు నేను శాపనార్థాలు పెట్టుకుంటే కొడతావు. నీ చేత తన్నులు తినడం నాకు అవసరమా? టిఫిన్ పని అయిపోతే నాతో పాటు ఆఫీస్కి బయలుదేరు అన్నాడు. నేను ఆఫీస్కి రానంటే అప్పుడేం చేస్తావు అని అడిగింది పొగురుగా. అంటే వీడికిప్పుడు చేయి బాగోలేదు, నేను రానంటే వీడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళలేడు అని అనుకుంటున్నావా అని పొగరుగా అని, నువ్వు రానంటే నిజంగానే చేతుల్లోకి ఎత్తుకొని తీసుకెళ్తాను. చెయ్యి పూర్తిగా విరిగిపోతే జైపూర్ హ్యాండ్ పెట్టుకుంటాను, కానీ నేనెక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి అన్నాడు. అతని సమాధానం విని, అంత కష్టపడకు, కానీ నేను ఆఫీస్కి రావాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంది. నిన్ను ముట్టుకోకూడదు, చుట్టుకోకూడదు, నా నుండి దూరంగా వెళ్ళిపోతాను లాంటి స్టేట్మెంట్స్ కాకపోతే నీ కండిషన్స్తో నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అవునా, ఆస్తిలో నీ వాటా రాసిమ్మంటాను, ఇచ్చేస్తావా అని అడిగింది. ఆస్తినే కాదు, నన్ను నీకు రాసిమ్మన్నా ఇచ్చేస్తాను,
అన్నాడు డెప్త్గా. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆర్తిని చూస్తూ అలా ఉండిపోయింది. ప్రేమ అనే 2 అక్షరాలు వీడి నోటి నుండి రావడం లేదేమో కానీ, నేను కాదు, వీడే నా కట్టుబానిస అన్నట్లు మాట్లాడుతున్నాడు. నన్ను చంపేస్తాడట కానీ నేను దూరంగా వెళ్ళిపోతానంటే ఒప్పుకోడంట. వీడి ప్రేమ ఇలాగే ఉంటుందా అన్నట్లు ఆమె చూస్తుంటే, ఆమె చూపులో, ఆ నిర్మలమైన మోములో ఏవో తెలియని భావాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తల మీద క్లిప్ పెట్టి మిగిలిన హెయిర్ వదిలేయడం వల్ల గాలికి అలల్లా ఎగురుపడుతున్న కురులు, తన పేరున ఉన్న సింధూరంతో అలరారుతున్న పాపిట, విశాలంగా ఉన్న లలాటం, తీరైన కనుబొమల మధ్యలో మ్యాచింగ్ స్టిక్కర్తో పాటు దేవుని కుంకుమ, తన వైపు ఆర్తిగా చూస్తున్న ఆమె నయనాలను ఆర్తిగా చూస్తున్నాడు. అంతలోనే తీర్థ నార్మల్ అవుతూ, ఈ మాటలకేం కొదవలేదు అనుకొని ఆమెకు ఉన్న రిక్వైర్మెంట్స్ చెప్పింది. ధ్రువ్ ఆమె చెప్పింది విని అబ్బో అని కళ్ళెగరేసి, నువ్వు పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతావు అన్నాడు. అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటున్నట్లా ఒప్పుకోనట్లా అని అడిగింది. ఒప్పుకుంటున్నాను అన్నాడు. అంటే అది మీ కంపెనీ కదా, మరి నీకేం అభ్యంతరం లేదా అని అనుమానంగా అడిగింది. దాంతో ఆమెను ఎడమ చేతితో చుట్టుకుని విసురుగా దగ్గరకు లాక్కొని, మీ కంపెనీ కాదు మన కంపెనీ అన్నాడు కోపంగా. అతని కోపానికి బెదిరి సరే ముందు వదులు అంది. ఆమె కళ్ళల్లో బెరుకు చూసి వదిలాడు. అమ్మయ్యా అనుకుని, నేను చెప్పిన దానికి ఒప్పుకున్నావు కదా, ఆఫీస్కి వెళ్ళగానే మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ ఈ రూల్స్ గురించి నువ్వే చెప్పు అంది. నేను చెప్పను, ఆ పని కూడా నువ్వే చేయి అన్నాడు. నేనా అని ఆశ్చర్యపోయి, నాకేం హక్కుందని నేను ఈ రూల్స్ గురించి మాట్లాడతాను? నిన్న కాక మొన్న ఆఫీస్కి వచ్చిన నన్ను ఎందుకు మాట్లాడమంటున్నావు అని అడిగింది. దాంతో ధ్రువ్ ఎటో చూస్తూ, ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు నేను రూల్స్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంటుంది. అందరికీ క్లాసులు తీసుకోవడంలో నువ్వు PhD చేశావు కదా, అందుకే నువ్వే చెప్పు అన్నాడు. సరే అయితే నువ్వు మాట్లాడకపోతే మానేయ్, నేను మామయ్య గారితో చెప్పిస్తాను అంది. దాంతో ఆమె వైపు చూస్తూ, నువ్వు నిరూపించుకోమని నీకు ఛాన్స్ ఇస్తుంటే ఎందుకు వదులుకుంటున్నావు అని అన్నాడు. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయే నేను అని ఇంకా ఏదో అంటుంది తీర్థ. వెంటనే ధ్రువ్ మళ్ళీ ఆమెను విసురుగా తనకు దగ్గరగా లాక్కొని చుట్టుకుంటూ, నేను చచ్చాకే నీకు విముక్తి అని అన్నాను కదా, మరి ఎక్కడికే వెళ్తావు అని ఉరిమినట్లుగా అన్నాడు. అతని స్వరంలోని కరుకుదనానికి బెదురుగా చూస్తూ, పూర్తిగా చెప్పకముందే ఎందుకలా భయపెడుతున్నావు ధ్రువ్ అని అతని నుండి విడిపించుకోవడానికి కదులుతూ, నేను ఆఫీస్ విషయంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ బలవంతం మీద ఆఫీస్కి వస్తున్నాను. మహా అయితే మరో 2-3 రోజులు వస్తాను. ఆ పాటిదానికి నేను రూల్స్ మాట్లాడితే బాగోదు అంది. మరో 2-3 రోజులని ఎవరన్నారు? నేను ఆఫీస్కి వెళ్ళినన్ని రోజులు నువ్వు కూడా నాతో వస్తావు, వచ్చి తీరాలి అన్నాడు కోపంగా. దాంతో బెంగగా చూసింది అతని వైపు. చూసింది చాలు, ఇక వెళ్ళి టిఫిన్ తీసుకురా అంటూ ఆమెను వదిలాడు. ఇదిగో జడ వేసుకుని వెళ్తాను అని డ్రెస్సింగ్ టేబుల్ వైపు కదలబోయింది. ఆమె చేయి పట్టి ఆపి, నీ సింగారం తర్వాత, నాకు ఆకలి వేస్తుంది, ముందు వెళ్ళు అని త్వరపెట్టాడు. సరే అలాగే అని ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. తీర్థ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికీ టిఫిన్ ప్లేట్లో పెడుతూ, ఉదయం నుండి వాడికి దగ్గరగా ఉంటుంటే నా గుండె నార్మల్గా కొట్టుకోవడం లేదు. ఇదే కంటిన్యూ అయిందంటే నా గుండె టప్మని పేలిపోతుందేమో అని అదిరిపడుతూ, వీడి ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమిస్తున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అని అనుకోవాలా, లేక చెప్పడం ఇష్టం లేదనుకోవాలా? పోనీ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా, లేక ఇంక దేనికైనా అంగీకారం అనుకుంటాడా? వీడికి ప్రేమించానని చెప్పడం రాదు, అందుకు ఇదే ప్రేమ అనుకొని అడ్జస్ట్ అవ్వాలా అని అనుకుంటూ, వీడొక పెద్ద ఫజిల్లా ఉన్నాడు. అయితే ఒకటి, నేను తిడుతుంటే భరిస్తున్నాడు, బెదిరిస్తుంటే ఊరుకుంటున్నాడు, ఆ సమయాల్లో నాకు భలే నచ్చేస్తున్నాడు అని మురిసిపోతూ మళ్ళీ అంతలోనే ముఖం వేలాడేసుకొని, వీడి కోరికను కోపాన్ని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. నన్ను తాకాలని కోరిక కలిగినప్పుడు విధ్వంసం సృష్టిస్తున్నాడు, దాన్ని భరించడం కష్టమే. వాడి చూపు గుండెల్లో బాణాల్లో గుచ్చుకుంటుంటే వాడికి దగ్గరగా ఉండడం మహా కష్టంగా ఉంటుంది. నా తడబాటు వాడికి అసలు అర్థమే కావడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చుట్టుకుంటున్నాడు.
చేయి విరిగినా నన్ను క్షమించడం లేదు. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవ చేయించుకుంటున్నాడు. సపర్యలు చేయడానికి ఇబ్బంది లేదు. ఆ సమయాల్లో వాడు కుదురుగా ఉండడు. అదే సమస్య. అలాగే వాడి కళ్ళల్లో కోపాన్ని భరించడం కూడా కష్టమే అని అనుకుంటూ టిఫిన్ తీసుకుని తమ గది వైపు కదిలింది. అప్పుడే రాజేంద్ర ఇంకా జితేంద్ర తీర్థకి ఎదురొచ్చి, అమ్మా తీర్థ, రాత్రి ఎవరో మిమ్మల్ని అటకాయించారట, ధ్రువుకి దెబ్బలు తగిలాయంట, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు జితేంద్ర. అవును మావయ్య, ఎవరో అటకాయించారు. అయితే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. కాకపోతే కుడి చేయి కాస్త నొప్పిగా ఉంది. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగో అతనికి కూడా టిఫిన్ తీసుకెళ్తున్నాను. నిజానికి నేనే మీ దగ్గరకు వద్దామని అనుకున్నాను. ఇంతలో మీరే ఎదురుపడ్డారు. నాకు మీ ఇద్దరితో కొంచెం మాట్లాడే పని ఉంది. అతను టిఫిన్ తినేశాక నేను మీ దగ్గరకు వస్తాను అంది. దాంతో జితేంద్ర కోడలి వైపు చూస్తూ, ఎవరెక్కడికి వస్తే ఏంటమ్మా, మనమంతా ఒకటే కదా. ధ్రువుని చూడడానికే మేము వస్తున్నాం. పదమ్మా మీ గదికి వెళ్దాం. ఏం చెప్పాలని అనుకుంటున్నావో అక్కడ చెప్పు అన్నాడు. దాంతో రాజేంద్ర కొడుకుని ఆపి, నువ్వు వెళ్ళి వాడికి టిఫిన్ పెట్టమ్మా తీర్థ, మేం కూడా టిఫిన్ తినేసి వస్తాం అన్నాడు. సరే తాతయ్య అనేసి వెళ్ళిపోయింది. ఎందుకు ఆపావు నాన్న, వాడికి ఎలా ఉందో అన్నాడు జితేంద్ర కంగారుగా. వాడి కుడి చేతికి దెబ్బ తగిలింది అంది. టిఫిన్ తీసుకెళ్తుంది అంటే తనే తినిపిస్తుంది. నువ్వు నేను వెళ్తే వాడికి ఎలా తినిపించగలదు అన్నాడు తండ్రి. జితేంద్ర అవును కదా అని తల ఊపుతూ, నువ్వు చాలా గ్రేట్ నాన్న, అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావు. నేను అంత ఆలోచించలేదు. సరే పద, మనం కూడా తినేసి వాళ్ళ గదికి వెళ్దాం అన్నాడు. అలా అన్నావు బాగుంది అని కొడుకుతో పాటు డైనింగ్ వైపు కదిలాడు రాజేంద్ర. ఏంటి అప్పుడే వచ్చేసావు, నువ్వు టిఫిన్ తినలేదా అని అడిగాడు ధ్రువ్ తీర్థని. నీకు తినిపించేసి తింటాను అంది. సరే అనగానే అతని పక్కన కూర్చుని టిఫిన్ పెడుతుంటే మళ్ళీ ఆమె చేతులు వణుకుతున్నాయి. అలవాటైన పనే కదా, మళ్ళీ వణుకుతున్నాయేంటి అని అడిగాడు. నాలో అలజడి నన్ను ఇలా పట్టి అప్పజెప్పేస్తే ఎలా అని తనలో తాను అనుకుంటుంది. వెంటనే ధ్రువ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని, ఇది మిస్ అయ్యింది, అందుకే నీ చేతులు వణుకుతున్నాయి. చుట్టుకున్నాను కదా, ఇక ఇప్పుడు వణకవు. త్వరగా తినిపించు, ఆకలి వేస్తుంది అన్నాడు. అతను మళ్ళీ చుట్టుకోవడంతో ఇక ఇప్పుడు చెయ్యి మాత్రమే కాదు, శరీరం అంతా వణుకుతుండగా, ప్లీజ్ ధ్రువ్ వదులు, నీకెలా ఉందో చూడడానికి తాతయ్య వాళ్ళు వస్తానని అన్నారు. ఏ క్షణాన్నైనా రావచ్చు అంది ఇబ్బందిగా కదులుతూ. వాళ్ళ మాట వినగానే ఆమెను వదిలేసి, నేనేమైనా షోకేస్లో బొమ్మనా చూడడానికి వస్తున్నారు అన్నాడు చిరాకుగా. అతని నోటికి టిఫిన్ అందిస్తూ, అలా అమర్యాదగా మాట్లాడకు ధ్రువ్, వాళ్ళు మన పెద్దవాళ్ళు. నీ మీద ప్రేమతో నీకేమైందో అనే బెంగతో నిన్ను చూడాలని అనుకుంటున్నారు. నీ గాయాలు చూసి నిన్న కాక మొన్న మంచిగా మారిన నీ పిన్నే బాధపడితే నీ తండ్రి నీ తాత నీ గురించి ఆలోచించరు అనుకుంటున్నావా? వాళ్ళు నీకు ఏం చేసినా చేయకపోయినా నీకు జీవితాన్ని ఇచ్చారు, నీకు ఇంటి పేరునిచ్చారు. అందుకైనా వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా మన మంచికే చెప్తారు అని చెప్తూ అతనికి టిఫిన్ తినిపించేసి టాబ్లెట్స్ కూడా ఇచ్చింది. నువ్వు మాటల గారడి బాగా చేస్తావు అన్నాడు. ఎంత చేసినా నీతో అసలు విషయం చెప్పించలేకపోతున్నాను కదా అని మనసులో అనుకుని, గారడి కాదు ధ్రువ్, వయసు అయిపోతున్న తాతయ్యతో 2 మాటలు అభిమానంగా మాట్లాడి చూడు, ఆయన ఎంత సంతోషిస్తారో అంది. అతను టాబ్లెట్స్ వేసుకుంటూ, ఉపోద్ఘాతం ఆపి నువ్వు కూడా టిఫిన్ తిను అన్నాడు. ఆమె కూడా తినేశాక, బయలుదేరుదామా, ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అన్నట్లు చిరుకోపంగా చూసి, ఒక్క 5 నిమిషాలు ఆగుద్రు, కనీసం నేనైనా తాతయ్యతో మావయ్యతో ఆఫీస్ విషయం గురించి చెప్పి వస్తాను. ఇప్పుడు నువ్వు రన్ చేస్తున్న ఫర్మ్ వాళ్ళది. మనం ఏం చేసినా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకోవడం మర్యాద అని అంటుంది. అప్పుడే రాజేంద్ర జితేంద్ర తలుపులు తెరిచి ఉన్న ఆ గదిలోకి వచ్చి, బాబు ధ్రువ్, చేయి నొప్పి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు జితేంద్ర. పర్వాలేదు, ఇదేమంత పెయిన్ కాదు అన్నాడు రెక్లెస్గా ఎటో చూస్తూ. అసలు ఎవరు వాళ్ళు అని అడిగాడు రాజేంద్ర. దోపిడీ దొంగలు మెడలో ఐడి కార్డ్స్ పెట్టుకొని వస్తారా, వాళ్ళెవరో నాకెలా తెలుస్తుంది అన్నాడు ధ్రువ్. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అన్నాడు జితేంద్ర. వాళ్ళ బాడీలో ఎముకలు విరిగినందుకు వాళ్ళు కేసు పెట్టాలి, మనం కాదు అన్నాడు ధ్రువ్ పొగురుగా.
నిజమే, చేస్తున్న వ్యాయామాలు బాగా పనికి వచ్చాయి. అందరినీ చితక్కొట్టాడు అనుకుంది తీర్థ మనసులో. నీ మీద కేసు పెట్టే ధైర్యం ఎవడికుందిరా మనవడా అన్నాడు రాజేంద్ర. కేసు పెట్టరు కానీ కొంతమంది దవడ పగలగొడతారు అని తీర్థకు మాత్రమే వినిపించేలా చెప్పాడు ధ్రువ్. తీర్థ ధ్రువ్ మాటలను పట్టించుకోకుండా పెద్దవాళ్ల వైపు చూస్తూ, తాతయ్య, మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి అంది. చెప్పమ్మా అన్నారిద్దరూ కోరస్లో. దాంతో ఆఫీస్లో స్టాఫ్ అందరికీ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ ఏ రూల్స్ చేంజ్ చేయాలని అనుకుంటుందో, ధ్రువ్కి ఏం చెప్పిందో అదంతా చెప్పి వాళ్ళ అంగీకారం కోసం వాళ్ళ వైపు చూస్తుంది. ఆమె మాటలు విని తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకొని రాజేంద్ర తీర్థ వైపు చూస్తూ, నేను ఈ బాధ్యతలు నా కొడుకుకి అప్పజెప్పాక పట్టించుకోవడమే మానేశాను. మంచి జరిగినా చెడు జరిగినా వీడే నెట్టుకొని వచ్చాడు. ఇక ఇప్పుడు వాడి నుండి బాధ్యతలు మీ ఆయన తీసుకున్నాక ఇప్పుడిప్పుడే విజయాల బాటగా వెళ్తుంది. కాబట్టి కంపెనీ విషయంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం మీకు ఉంది అన్నాడు. జితేంద్ర కూడా తీర్థవైపు చూస్తూ, ఈ కంపెనీ ఏ ఒక్కరిదో కాదమ్మా, మనందరిది. వయసు అవుతున్న నేను ఈ కంపెనీ బాధ్యతలు ఎక్కువ రోజులు మోయలేను. కాబట్టి దీని బాగోగులు చూసే బాధ్యత మీదే. అప్పుడు నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు నేను ఇదివరకే పాటించి ఉంటే నా కంపెనీకి ఇంత చెడ్డ పేరు వచ్చి ఉండేది కాదేమో. ఆ పేరు ఇప్పుడిప్పుడు తన రూపాన్ని మంచిగా మార్చుకుంటున్నా కూడా ఎక్కడో ఒకచోట నెగిటివిటీ ఉంటుంది కదా, అదే నా బాధ. అయితే నీ నిర్ణయాల వల్ల ఆ చెడ్డ పేరు పూర్తిగా పోతుందని నమ్ముతున్నాను. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీతో ఏకీభవిస్తాను తల్లి అన్నాడు. థ్యాంక్ యూ మావయ్య అని, నిర్ణయం నాదే అయినా అందరికీ చెప్పాల్సింది మీరే అంది. నేనా అన్నాడు జితేంద్ర. అవును మావయ్య, మీరేగా సంస్థ అధిపతి అంది. దాంతో జితేంద్ర అధిపతి అని నిట్టూర్చి, కంపెనీ విషయంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం మీకు ఉంది అన్నాను అంటే దాన్ని ఆచరణలో పెట్టే బాధ్యత కూడా మీ ఇద్దరిదే. మీటింగ్కి అటెండ్ అవుతాను కానీ స్పీచ్లు నా వల్ల కాదు. అలాగే ఆ బాధ్యత మీ ఆయన కన్నా నువ్వు తీసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థానికి విలువ పెరుగుతుంది. ఇన్ని రోజులు కంపెనీ ఎలా ఉన్నా నడిపించిన మేము ఇప్పుడు కొత్తగా క్లాసులు పీకితే సమంజసంగా ఉండదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే అన్నట్లుగా ధ్రువ్ తీర్థ వైపు చూస్తుంటే, తాతయ్య మీరైనా అని అంది తీర్థ. ఎందుకమ్మా తీర్థ అలా కంగారు పడుతున్నావు? ఈ కంపెనీ ఏ ఒక్కరితో కాదు మనందరిది అని మీ మామయ్య ఇందాకే అన్నాడు కదా, మరైతే భయం దేనికి? దీన్ని నువ్వే చేసి చూపించు. అలాగే గాయాలైన నా మనవడి బాధ్యత గురించి నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి ఆ ఇద్దరూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది, అందరూ తీర్థ మీదే బాధ్యత పెట్టారు. ఇప్పుడు తీర్థ ఏం చేస్తుంది? ఎలాగోలా ధ్రువుని ఒప్పించి ఆమె చెప్పదలుచుకున్నది చెప్పిస్తుందా, లేక మీటింగ్లో ఆమె మాట్లాడుతుందా, లేక ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను.